అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు అండి. ప్రజెంట్ మనం తుళ్ళూరుకి పక్కన ఉన్నటువంటి తుళ్ళూరుకి అందుబాటులో ఉన్నటువంటి నేలపాడు గ్రామంలో ఉన్నాం. నేలపాడు గ్రామంలో ఉన్నటువంటి చెరువు కట్ట మీద ప్రజెంట్ మనం ఉన్నాం అన్నమాట. మీరు చూస్తూనే మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ఊర చెరువు యొక్క నీళ్లు. ఒకప్పుడు గ్రామం మొత్తానికి ఇదేనండి మంచినీళ్ళు. ప్రజెంట్ ఆ యొక్క చెరువు ఉన్నటువంటి దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఆ యొక్క చెరువు నీళ్ళు ఎవరైతే తాగట్లేదు, కానీ చెరువును మాత్రం కొంతమేర కబ్జా జరిగింది. దాని యొక్క వివరాలు మీకు తెలియజేద్దామని చెప్పి మేము ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ వీడియో తీస్తున్నాం. ఒకప్పుడు చెరువులో దిగినటువంటి మెట్లండి ఇవి. ఇవాళ మెట్టు కూడా పూడిపోయి ఉన్నాయి. ఈ యొక్క చెరువు గురించి మన పూర్తి వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను అన్నమాట. ఈ యొక్క చెరువు వచ్చేసి సర్వే నెంబర్ వచ్చేసి 91లో ఉందండి. ఆ యొక్క సర్వే నెంబర్కు 91 సంబంధించి మొత్తం ఇది 78 ఎకరాల 45 సెంట్లు అండి. ఇది విలేజ్ ట్యాంక్గా నమోదు కాబడింది. సర్వే నెంబర్ 158లో మరొక 26 సెంట్లు పాండుగా నమోదు కాబడి ఉంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చెరువు 78 ఎకరాలకి చిల్లరగా ఉండాల్సిన చెరువు, మనం చూస్తున్నటువంటి ఈ చెరువు ఒక 25 నుంచి 30 ఎకరాలకు మించి ఉండకపోవచ్చు అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. ఈ యొక్క చెరువులో కొంత మేరకు కబ్జాలు జరిగినాయి. కొంత భూమిని సిఆర్డీఏ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. అది ఎవరికి చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారనే విషయం అయితే ఎవరికి తెలియదు. 2018 వరకు అయితే ఇందులో అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగలేదు. కానీ సిఆర్డీఏ వారి దగ్గర నుంచి 2018 నుంచి మాత్రం సిఆర్డీఏ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నేలపాడు అంటే దగ్గరగా ఇప్పుడు మనకి ఏపీ రాష్ట్రానికి ఉన్నటువంటి హైకోర్టుకి కేవలం కూతవేడు దూరంలో మాత్రమే ఉంటుందండి. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఈ చెరువు ఉంటుంది. హైకోర్టు పక్కన ఉన్నా కానీ 78 ఎకరాలు ఈ చెరువులో దగ్గర నాకు తెలిసి ఒక 30 నుంచి 40 ఎకరాలు దాదాపు కబ్జా వరకు జరిగి ఉండొచ్చు. దయచేసి ఈ యొక్క విషయాన్ని మొత్తాన్ని బాగా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించి 91లో ఉన్నటువంటి 78 ఎకరాల 45 సెంట్లని మరియు సర్వే నెంబర్ 158లో ఉన్నటువంటి 26 సెంట్లని దయచేసి చెరువుని చెరువుగా మాత్రమే ఉంచండి. మేము భూములు ఇవ్వలేదు సార్, ఎప్పుడో మన తాత ముత్తాతల కాలం నాడు ఎవరో పెద్దోళ్ళు గొప్పోళ్ళు ఇచ్చారు సార్. చెరువులు చెరువుగా ఉంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేద్దాం. దయచేసి చెరువులను ఆగం చేయకండి. అదిగోండి మీరు చూసారా, అదే హైకోర్టు, ఏపీ హైకోర్టు. ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఉన్న ఏకైక హైకోర్టు ఇదేనండి. అదిగోండి జూమ్ చేసి దగ్గరగా చూడవచ్చు. హైకోర్టుకి కేవలం కూతవేడు దూరంలో ఉన్న చెరువులో ఇంత కబ్జా జరిగిందండి. దయచేసి సిఆర్డీఏ అధికారులారా ఎక్కడైనా మేల్కొండి, చెరువులు చెరువుగా వదిలిపెట్టండి. చెరువులను కానీ సహజ వనరులు కానీ ఆగం చేయొద్దు. ఆ చెరువులోకుండా
సిఆర్డీ వారు నిర్మిస్తున్న రోడ్డు అండి ఇది. దీనికి సంబంధించి గూగుల్ మ్యాప్ రోడ్డు సిఆర్డీ నిర్మిస్తున్న చూపించడం అవుతుంది. చూడండి.